అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఆకేళ్ల శ్రీరామకృష్ణ గారు రచించిన ప్రతిబింబం అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. ఏమండి దీక్షితులు గారు, మీ అబ్బాయి డిగ్రీ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడటగా? అవునండి. చాలా బాగుందండి. మీరు కష్టపడి చదివిస్తున్నందుకు మీ అబ్బాయి అభివృద్ధిలోకి వస్తున్నాడు. పొగడ్తలతో కూడిన ప్రశంసలు కురిపిస్తున్నాడు ఆయన స్నేహితుడు అవధాన్లు. నాదేముందండి, అంతా భగవంతుని దయ అంటూ అక్కడి నుంచి బయలుదేరాడు దీక్షితులు. దారిలో ఒకరిద్దరు కలిసి ఈ విధంగానే, మీ అబ్బాయి ఫస్ట్ వచ్చాడట కదా, ఇంకా చదివిస్తారా, ఉద్యోగం చేయిస్తారా, ఇలాంటి ప్రశ్నల పరంపరలకి ఒకంత సంతోషంతో జవాబిస్తూ ఇంటికి చేరుకున్నారు దీక్షితులు గారు. ఈ ఆనందాన్ని తన అర్ధాంగి మహాలక్ష్మితో కలిసి పంచుకోవాలనుకుంటూ ఇంటికి చేరారు. మహాలక్ష్మి ఎదురుగా వచ్చి, మన అబ్బాయి ఫస్ట్ వచ్చాడండి అంటూ మురిసిపోతూ చెప్పింది. ఆ సమయంలో ఆమె ముఖంలో కోటి సూర్యుల కాంతి కనపడింది దీక్షితులకి. తన లక్ష్మిని ఇంత ఆనందంగా చూసి ఎంతకాలమైంది. మాయదారి జబ్బు మనిషిని పీల్చి పిప్పి చేస్తుంది, కాని పెళ్లైన కొత్తలో ఎంత అందంగా ఉండేది. పేరుకు తగ్గట్టు మహాలక్ష్మిలా ఉండేది. ముగ్గురు అమ్మాయిల తర్వాత వంశోద్ధారకుడు కలిగిన ఆనందం ఆమెకు వెంటనే వచ్చిన ఈ జబ్బు వల్ల మాయమైంది. అది లోలోన మనిషిని పీడిస్తున్నప్పటికీ అది తమ కుమారుని ప్రాపకానికి ఎక్కడా అడ్డు రాకుండా చూసుకుంటోంది మహాలక్ష్మి. ఏమండి, మన అబ్బాయి హైదరాబాద్ వెళ్ళిపోతానంటున్నాడండి. మీరైనా చెప్పండి, మన దగ్గరే ఉండి చదువుకోమని. నేను వాణ్ణి వదిలి ఉండలేనండి ప్రాధేయపూర్వకంగా అడిగింది మహాలక్ష్మి. మనకు వాడి మీద గల అభిమానం వాడి భవిష్యత్తును నాశనం చేయకూడదు లక్ష్మి. చక్కగా చదువు రావాలని ఆశీర్వదించి పంపు అన్నారు ఆయన. భర్త మాటకు ఎదురు చెప్పే అలవాటు తనకెప్పుడూ లేదు. ఇప్పుడు కొత్తగా అలవాటు చేసుకుంటే వచ్చేది కాదు. తండ్రి కొడుకులిద్దరిది ఒకటే మనస్తత్వం. వాళ్లకు తోచిందే తప్ప వేరొకరు చెప్పింది వినిపించుకోరు. తన ఆందోళనను పైకి కనపడనీయకుండా మనసులోనే దాచుకొని నవ్వుతూ సాగనంపింది. దీక్షితులు మాత్రం భార్య పరిస్థితిని గమనిస్తూనే ఉన్నాడు. తనకు మాత్రం బాధగా లేదు. ముగ్గురు అమ్మాయిలకు పెళ్లిళ్లు చేసి పంపించేశాడు. ఇక మిగిలింది వీడొక్కడు. వీడైనా తమకు ఆసరాగా ఉంటాడు అనుకుంటే చదువు మిషతో వాడి చేతికి అందకుండా పోతున్నాడు. అలాగని తన స్వార్థం కోసం, తన అవసరాల కోసం చూస్తూ చూస్తూ వాడి భవిష్యత్తును నాశనం చేయలేక ఊరుకున్నాడు. తనే స్వయంగా వెళ్లి తనకు తెలిసిన వాళ్ళింట్లో హైదరాబాద్లో దింపి వచ్చాడు. ఆపై నెల నెలా ఫీజులకు, పుస్తకాలకు డబ్బులు పంపుతూ తమ బంధువుల ద్వారా తన కుమారుడి యోగక్షేమాలు తెలుసుకుంటూనే ఉన్నారు. చూడాలనిపించినప్పుడల్లా ఇద్దరు వెళ్లి చూసిస్తుండేవారు. కాలం గిర్రున తిరిగిపోయింది. అబ్బాయి చదువుకు తగ్గ ఉద్యోగం అక్కడే తన బంధువుల సహాయంతో ఏర్పాటు చేశాడు దీక్షితులు. చదువైన తర్వాతైనా తమ దగ్గరకు వచ్చి ఉంటాడనే ఆశ అత్యాశగానే మిగిలిపోయింది. అప్పుడు చదువు, ఇప్పుడు ఉద్యోగం. ఏదైతేనే తమను వాడి నుంచి దూరంగా ఉంచింది. తను కూడా అక్కడికి వెళ్లి ఉందామంటే ఈ సరిపల్లె వాతావరణం తనకు బాగా అలవాటైపోయింది. అయినా వాడు రమ్మని పిలిస్తే వెళ్ళక తప్పుతుందా? ఆలోచిద్దాం అనుకున్నాడు దీక్షితులు. మహాలక్ష్మి మాత్రం కొడుకు ఎప్పుడు రమ్మంటాడా అని గంపడ ఆశతో ఎదురుచూస్తోంది. శంకరశాస్త్రి ఉద్యోగంలో చేరినట్లు ఉత్తరం వచ్చింది. కాని తమను రమ్మనమని అందులో ఏమీ లేదు. మొదటి జీతం అందుకున్న తర్వాత తమ దగ్గరికొచ్చి, నాకు కాకపోతే కళ్లల్లో ఒత్తులేసుకుని ఎదురుచూస్తున్న ఆ తల్లికైనా ఓ చీర పట్టుకొచ్చి, మీ వల్లే నేనింతవాణ్ణయ్యానమ్మా అని కొడుకు అంటుంటే అప్పుడు తన లక్ష్మి కళ్లల్లో కనిపించే ఆనందం చూడాలి అనుకున్నాడు దీక్షితులు. కాని ఎన్ని నెలలు గడిచినా కొడుకు నుంచి తను ఆశించిన జాబు లేదు సరికదా. ఎదురు తనని డబ్బులు పంపమని, జీతం చాలడం లేదని ఉత్తరాలు. తన కొడుకుకు వ్యసనాలు ఏమీ లేవు. మరి ఎందుకు జీతం చాలటం లేదు? ముందు జాగ్రత్త పడుతున్నాడేమో. పర్మనెంట్ అయితే గాని జీతం పెరగదంటూ రాశాడుగా, చూద్దాం అనుకుంటూ తనకు వీలున్నంతలో పంపిస్తూనే ఉన్నాడు. శంకరశాస్త్రికి పిల్లనిస్తామంటూ ఎన్నో సంబంధాలు వస్తున్నాయి. తెలుసున్న వాళ్ళైతే మరీ ఇబ్బంది పెట్టేస్తున్నారు. ఆడపిల్ల గలవారి ఆదుర్దా అలాంటిది మరి. కాని తను అబ్బాయి అభిప్రాయం తెలుసుకోకుండా మాటివ్వలేకపోతున్నాడు. వాళ్ల పోరు పడలేక చివరికి అబ్బాయికి వీలు చూసుకొని సెలవు పెట్టుకుని రమ్మని రాశాడు. దానికి వెంటనే సమాధానం వచ్చింది. ఉత్తరం చూసిన దంపతులు అవాక్కైపోయారు. పెళ్లి విషయంలో తనకు కొన్ని అభిప్రాయాలున్నాయని, అవి అనుకూలమైతేనే తాను చేసుకుంటానని, ఈ విషయంలో మీరేమీ తొందరపడవద్దని సారాంశం. ఈ రోజుల్లో తల్లిదండ్రులు పిల్లలకు కావలసిన సౌకర్యాలు అమర్చడానికి మాత్రమే కాని వాళ్లను శాసించే అధికారం కాని ఆశలు ఆశయాలు తీర్చుకునే అవకాశం గాని ఉండడం లేదు.
మీ ఇష్టప్రకారమే చేయండి అని అంటాడేమోనని భ్రాంతిలో ఉన్నారు దీక్షితులు. మనసు చివుక్కుమంది ఎందుకో. పెళ్లి చూపులు మామూలుగా జరిగిపోయాయి. తల్లిదండ్రులిద్దరూ ప్రేక్షకుల్లా ఉండిపోయారు. నలుగురిలో తమ కొడుకుని చిన్నబుచ్చినట్టుంటుందని మహాలక్ష్మి మాత్రం ఒకంత కలగజేసుకుంది. శంకరశాస్త్రికి అమ్మాయితో పాటు కాబోయే మామగారిచ్చే కట్నం కూడా నచ్చడంతో ముహూర్తం నిర్ణయమైంది. శంకరశాస్త్రి వివాహంతో దీక్షితులకు తన పాత్ర ఏమిటో పూర్తిగా అర్థమైంది. కుమారుని మనస్తత్వం అర్థం చేసుకున్న దీక్షితులు కొడుకేదో చేస్తాడనే ఆశను పూర్తిగా చంపేసుకున్నాడు. అసలు ఆ ఆలోచనే మానుకున్నాడు. కాని మహాలక్ష్మికి మాత్రం ఎక్కడో ఏదో మూల ఆశ మినుకుమినుకుమంటుంది. వాడికి చిన్నతనం, వాడికి తెలిసినా తెలియకపోయినా తల్లిగా తెలియజెప్పాల్సిన బాధ్యత తనకుంది అనుకుంది. అనుకున్నదే తడువుగా ఒకరోజు కొడుకుతో, ఒరే బాబు శంకరం, నాన్నగారికి ఆరోగ్యం బావుండడం లేదు. పనులున్నప్పటికీ ఆయన బయటకు వెళ్ళలేకపోతున్నారు. ఎవరో ఒక్కరిని బ్రతిమాలాల్సి వస్తుంది. మందులు తెచ్చిచ్చేవారు ఉండటం లేదు. నా సంగతి సరే సరి. ఇద్దరం నీ దగ్గరికొచ్చి అక్కడెవరైనా మంచి డాక్టర్కి చూపించుకుంటే బావుంటుందేమోనని మిగతా మాటలు పూర్తి చేయలేకపోయింది. నీ దగ్గరికి వచ్చి ఉంటాంరా అని అడగడానికి అభిమానం అడ్డొచ్చింది. ఆ మాటలకు కొత్త కోడలు వెంటనే, అలాగే అత్తయ్య, ఒక్కదాన్నే ఉండాలంటే నాకు బోర్గా ఉంటుంది. మీరు కూడా వస్తే నాకు ధైర్యంగా ఉంటుంది అంది కోడలు. ఆ మాటలకు పరమానంద పడిపోయింది ఆ అత్త మనసు. కాని అబ్బాయి అంగీకారం కూడా కావాలిగా. నీ అభిప్రాయం ఏమిట్రా? శంకరశాస్త్రి మౌనం దాల్చేసరికి తనే అడిగింది. అలాగే, కాని సిటీలో డాక్టర్లు టెస్టులని, స్కానింగ్లని, అవని ఇవని ఫీజులు ఎక్కువ గుంజేస్తారమ్మా. ఇక్కడైతే మన డాక్టర్ గారు మనకు చిన్నప్పటి నుంచి తెలుసున్నవారు. పెద్దగా ఖర్చు అవ్వదు. ఎక్కడైనా మందులు ఒకటే, ఆలోచించుకోండి అన్నాడు. అక్కడికేదో వాళ్ల గురించి తను ఎంతో ఆలోచించేస్తున్నట్లుగా. ప్రాణం చివుక్కుమంది మహాలక్ష్మికి. ఎదిగిన కొడుకు తనకు తానుగా తల్లిదండ్రులను తీసుకువెళ్తా రమ్మనాల్సింది పోయి, తాను నోరు తెరిచి అడిగినా కూడా తమకన్నా తమ ఆరోగ్యం కన్నా డబ్బులు ఎక్కువైపోయాయి వాడికి. ఈ విషయం ఆయనకి తెలిస్తే ఎంత బాధపడతారోనని అనుకుంది మహాలక్ష్మి. ఆ జరిగిన సంభాషణంతా పక్క గదిలో ఉన్న దీక్షితుల చెవిన పడలేదని, వినలేదని ఆమె భ్రమ. కాని జరిగినది, జరుగుతున్నది తెలుసుకోలేనంత అమాయకుడేం కాదు ఆయన. సంక్రాంతి పండుగ వచ్చింది. శంకరశాస్త్రికిది పెళ్ళైన తర్వాత వచ్చిన మొదటి పండుగ. శాస్త్రి మావయ్య గారు ఇంట్లోని వారందర్నీ పండగ రమ్మని పిలిచి వెళ్లాడు. ఆయన పిలిచిందే తడువుగా మహాలక్ష్మి తన ముగ్గురు కూతుళ్ళు, అల్లులను పండగకు రమ్మని ఉత్తరాలు రాయించింది. తమ్ముడితో పాటు వాళ్లు కూడా పండగకు వెళ్లాలని పై వాళ్ళిద్దరూ వచ్చారు. మూడో అమ్మాయి రాలేకపోతున్నట్లు ఉత్తరం రాసింది. ఇంకా కొడుకు కోడలు రావడమే తరువాయి. మరునాడు వాళ్ళు వస్తున్నారని తెలిసి చిన్న గుండెలో కొండంత సంబరాన్ని నింపుకోలేకపోయింది మహాలక్ష్మి. కొడుకు కోడలు, కూతురు అల్లుళ్ళు అందరితో సరదాగా వెళ్లాలని మహా ముచ్చట పడిపోతోంది మహాలక్ష్మి. దీక్షితుల గారికి ఇటువంటి ఆశలేం లేవు. అయినా ఆమె ఆనందాన్ని తానెందుకు కాదనడమని స్తబ్దుగా ఉండిపోయాడు. కొడుకు కోడలు రానే వచ్చారు. ఇంటి నిండా ఇంతమంది చుట్టాల్ని చూసేసరికి అవాక్కైపోయాడు శంకరశాస్త్రి. తల్లిని అడిగేసరికి విషయం వివరించింది. దాంతో పెద్ద నిట్టూర్పు విడుస్తూ, ఈ మాత్రం దానికి ఇంతమంది వెళితే ఏం బాగుంటుందమ్మా? అయినా ఇదేమైనా పూర్వకాలమా ఇంతమంది కట్టగట్టుకుని వెళ్ళడానికి? అదేమిట్రా అలా అంటావు? అస్తమానం వెళతామా ఏమిటి? ఏదో మొదటి పండుగ కాబట్టి అదో సరదా. మన సరదా వేరొకరికి ఇబ్బంది కలిగించకుండా ఉండాలమ్మా అన్నాడు శంకరం. ఇబ్బంది ఎవరికిరా? నీకా వాళ్లకా? ఉండబట్టలేక ప్రశ్నించాడు దీక్షితులు. నాకేముంది, రండి అందరం కట్టకట్టుకుని వెళ్దాం అంటూ తల్లివైపు తిరిగి, నువ్వు అక్కడికొచ్చి మూలిగితే మాత్రం పనికిరాదు. నీ ఆరోగ్యం బావుంటేనేరా. అక్కడికొచ్చి పడిపోతే మాత్రం నీకు చాకరీలు ఎవరు చేయలేరు అన్న కొడుకు మాటలు వినేసరికి మహాలక్ష్మి మనసు ముక్కలైపోయింది. ఈ కొడుకు మీద తను ఇంతకాలం ఎన్ని ఆశలు పెట్టుకుంది. ఏం మాట్లాడాలో తెలియక శిలాప్రతిమలా నిల్చుండిపోయింది. కాని దీక్షితులు మాత్రం ఆవేశాన్ని తమాయించుకోలేకపోయాడు. ఏమన్నావురా? మూలుగా? ఆ మూలుగుతోనేరా నిన్నింతవాణ్ణి చేసింది. నువ్వేదో పెద్ద చదువులు చదివి దాన్ని సింహాసనం ఎక్కిస్తావని తన ఆరోగ్యం సహితం లెక్క చేయకుండా నీకు సేవలు చేసిందిరా. నాకేం చేసింది? నేనెప్పుడొచ్చినా మంచం మీద పడుకొని ఉండటమేగా. అవునరా, మంచానే పడింది. ఎందుకోసమో తెలుసా? నిన్ను ఇంతవాణ్ణి చేయడం కోసమేరా. నీ చిన్నప్పుడు మీ అమ్మకు గుండె బలహీనంగా ఉందని
పాలు ఇవ్వద్దని డాక్టర్లు హెచ్చరించినా పోతపాలు పట్టడం ఇష్టం లేక తన ప్రాణాల సహితం లెక్క చేయకుండా నీకు పాలు ఇచ్చి తన ఆరోగ్యాన్ని ఆయుష్ని నీకిచ్చి పెంచిందిరా. కొడుకు ప్రయోజకుడై తనను పట్నం తీసుకెళ్లి వైద్యం చేయించి తన ఆరోగ్యాన్ని నయం చేస్తాడనుకుందిరా. కాని స్వార్థానికి ప్రతిరూపమైన నువ్వు ఒక్కనాడైనా కొడుకుగా అమ్మా ఎలా ఉన్నావు అని అడిగావా? ఒక్కరోజు ఆసుపత్రికి తీసుకెళ్లావా? కొడుకంటే నీలా ఉండాలిరా. మీ బాధంతా అమ్మ ఆరోగ్యం బాగలేదనా, నేను అభివృద్ధిలోకి వచ్చాననా అంటూ ఇంకా ఏదో అనబోయేసరికి మహాలక్ష్మి ఒక్కసారిగా చెలించింది. తను ఎంతో గౌరవంగా చూసుకునే తన భర్తను కొడుకు ఎదిరిస్తుంటే తట్టుకోలేకపోయింది. నోర్ముయ్, నీ అభివృద్ధి కోసం ఆయనంత రెక్కలు ముక్కలు చేసుకున్నారో నీకేం తెలుసురా? తన ఆరోగ్యం, తన సంపాదన అంతా నీకే ధారపోసి వాళ్ళు వీళ్లు పెట్టినవి తప్ప ఆయనెప్పుడు ఒక్క పంచగాని ఒక మందుగాని కొనుక్కోకుండా అంతా నీ చదువు కోసం, నీ అవసరాలు తీర్చడం కోసం ఖర్చు చేశారా. 3 ఆడపిల్లలకు పెళ్లిళ్లు చేసి అలసిపోయినా కూడా ఒక్క మగపిల్లవాడవని నిద్రోడ్చి నిన్ని స్థితికి తీసుకొస్తే నువ్వీనాడు ఆయన ఇన్ని మాటలంటావా అంటూ మండిపడింది. ఎందుకే అంత ఆవేశపడతావు? తప్పు వాడిది కాదే, మనదే. మన కులవృత్తిని కాదని మన శక్తికి మించి ఖర్చు చేసి చదివిస్తే వాడు పెద్ద ఆఫీసర్ అయి వచ్చి మనల్ని అందలా ఎక్కిస్తాడని ఆశపడ్డామే, అదే తప్పు. అవసరం తీరిపోయిన తర్వాత తల్లిదండ్రుల్ని కాలదన్ని వెళ్లిపోయేవాళ్లు ఎంతమంది లేరు చెప్పు? అయినప్పటికీ ప్రతి తల్లిదండ్రి తమ కొడుకు అలాంటివాడు కాదని పొరపాటు పడుతూ ఉంటారు. ఆ పిచ్చి ప్రేమ కొడుకుల పాలిటి వరం, తల్లిదండ్రుల పాలిట శాపమవుతోంది అంటూ పక్క గదిలోకెళ్లి పడక్కుర్చీలో పూలబడిపోయాడు దీక్షితులు. అది దీక్షితులు తండ్రిగారు ఎప్పుడూ కూర్చునే కుర్చీ. తలెత్తి ఎదురుగా ఉన్న నిలువుటద్దం కేసి చూసేసరికి తన ప్రతిబింబం తనని వెక్కిరిస్తున్నట్టు అనిపించింది. గతంలో తను కూడా తన తల్లిదండ్రులను మిగతా అన్నదమ్ములకు వదిలేసి దూరంగా వచ్చి ఇక్కడ స్థిరపడ్డాడు. అప్పుడు వాళ్లు పడ్డ బాధ తనకు ఇప్పుడు అనుభవపూర్వకంగా తెలుస్తోంది. చరిత్ర పునరావృతం అవుతుంటే తట్టుకోలేక ఆ అద్దాన్ని పగలగొట్టేశాడు దీక్షితులు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.